దేహంలో ఈ ఆత్మ జీవం ఉన్నప్పుడే ఈ ఆత్మ జ్యోతిని మనము దర్శించుకోమంటున్నారు బాగా. ఏనాడో ఒకనాడు ఈ శరీరం నశించి శరీరం ఎప్పుడు శాశ్వతం కాదు, కానీ ఆత్మ శాశ్వతమైంది. ఈ దేహం అనే దేవాలయంలో ఈ ఆత్మను జ్యోతి స్వరూపాన్ని మనము ఎప్పుడైతే ఇక్కడ నుదురులో బొట్టు పెట్టుకుంటామో, ఇది ఇక్కడ బాబా త్రివేణి సంగమం అన్నారు, కైలాసము అన్నారు, దీన్ని శివుడి దర్శనము అన్నారు. జీవాత్మ ఇక్కడ, శివుడు ఇక్కడ. జీవ శివాచి ఘాలుని ఘాటి పరమాత్మ పాహాయ దృష్టి. జీవాత్మను సద్గురు యొక్క కృప ద్వారా మనం ధ్యాన నిష్టలోకి వెళ్ళిపోతాం. అప్పుడు ఆ ధ్యానంలో ఈ జీవాత్మ ఇక్కడికి రావాలి. మనం ఎన్ని ప్రాపంచికంగా ఎన్ని పదవులు చేసినా, ఎంత డబ్బున్నా, కోటీశ్వరులైనా కాంది మానవ జన్మ సార్థకం కాదు. జీవాత్మ ఎప్పుడైతే జ్యోతి దర్శించుకుంటామో ఈ మానవ జన్మ అప్పుడు మనకు సార్థకమవుతుంది. ఇదే మానవుని యొక్క జీవిత పరమావధి. ఈ జీవిత పరమావధి కోసమే ఋషులు మునులు బాబావారు ఎక్కడికి వెళ్ళారు? అడవులకు, మలంగి అడవులోకి వెళ్ళి 12 సంవత్సరాలు ధ్యానం చేశారు. ఎందుకోసం? మరి వాళ్ళ కుటుంబం ఉంది, వ్యవసాయం ఉంది, అంతా ఉంది. ఎందుకు వదిలి వెళ్ళాల్సిన అవసరం ఏముంది వాళ్ళకు? వాళ్ళు ప్రాపంచికంగా పోలేదు, కుటుంబం కోసం వెళ్ళలేదు, ధనం సంపాదించాలని కాదు, మేడలు సంపాదించాలని కాదు, బంగారు మందిరం కట్టాలని కాదు, తన ఆత్మను తాను దర్శింపజేస్తున్నాడు. ఆత్మ స్వరూపులైపోయిన వాళ్ళు. అందుకనే ప్రతి ఒక్కరిలో ఆత్మను దర్శింపజేస్తున్నారు పిల్లలు బాబా. అందుకని మనం జీవనం ఉన్నప్పుడే, మన ఆరోగ్యం బాగున్నప్పుడే మనము ఈ ఆసనం వేసి ధ్యానం చేసి మనము జ్యోతిని దర్శించుకోవాలి. జ్యోతి గురువు లేని జీవి గుడ్డి జీవి. గురువు లేకపోతే జీవి అంధకారంలో వెళ్ళిపోతుంది. మరణించడానికి వెళ్ళిపోతుంది, అంధకారంలో నరకంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి గురువు ఉంటే వెలుగు వైపు వెళ్తుంది. చీకటి వెలుగు, గు అంటే చీకటి, రు అంటే వెలుగు, రెండే ఉన్నాయి తోవలు. చీకటి వెలుగు, గురువు కావాలి. ప్రతి మనిషికి గురువు కావాలి. ఎందుకు? గురువు మనని వెలుగు వైపు తీసుకునే గురువు మనకు కావాలి. బోధలు చేసి, యజ్ఞాలు చేసి, యాగాలు చేసి మోసం చేసే గురువులు, దక్షిణాలు అడిగే గురువులు మనకు అవసరం లేదు. మన గురువు మనకు ఎలా ఉండాలి? మనం వెలుగు వైపు, అజ్ఞానం అనే చీకటి నుండి మూఢనమ్మకాలను తీసి మన జీవ మరణం సీదా వెలుగు వైపు తీసుకువెళ్ళే గురువు మనకు కావాలి. అటువంటి